నువ్వు బడాయి కబుర్లు చెప్పావు. ఉత్తరాంధ్ర నాగావళి వంశధార నాగావళి అనుసంధానం ఏమైంది అని అడుగుతా ఉన్నా. 100 కోట్ల ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదంటే సాగునీటి రంగాన్ని నువ్వేం చేసావు? ఉత్తరాంధ్రలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసావా? ఒక్క ప్రాజెక్టు. వంశధార స్టేజ్ 2 ఫేజ్ 2లో 871 కోట్లు ఖర్చు పెట్టాం. ఏం చేసావు దాన్ని? తోటపల్లి బ్యారేజీకి 236 కోట్లు ఖర్చు పెట్టాం. మిగిలిపోయిన కొద్ది వాటి పనులు ఏమన్నా చేసావా? గజపతి నగరం బ్రాంచ్ కెనాల్కి 48 కోట్లు ఖర్చు పెట్టాం. నువ్వేం ఖర్చు పెట్టావో చెప్పు. పోలవరానికి చాలా క్లియర్గా అప్పుడే చెప్పాను. రైట్ కెనాల్కి 1655 కోట్లు రైట్ కెనాల్ ఖర్చు పెట్టాం. నువ్వెంత ఖర్చు పెట్టావు? పోలవరం లెఫ్ట్ కెనాల్కి పురుషోత్తపట్నం లిఫ్ట్కి 1578 కోట్లు ఖర్చు పెట్టి జాతికి అంకితం చేసి నీళ్లు నడిపితే దానికి తాళాలు వేసావు. చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టు కట్టింది తెలియకూడదని కోర్టుల్లో లిటిగేషన్లో పెట్టి ఎన్జీటీలో చివరి 6 నెలలు కూడా పంపులు మోటార్లు ఆడేయలేదు. పట్టిసీమ ప్రాజెక్టుకి 4 ఏళ్ళు తాళాలేసి చివరి సంవత్సరం గతి లేక బూజు పట్టిన పంపులు నేను చూపిస్తే చివరి సంవత్సరం నీళ్ళు ఇచ్చావు తప్ప పట్టిసీమను కూడా 5 ఏళ్ళు నడిపిన పరిస్థితి లేదు. పోలవరం డ్యామ్కి చంద్రబాబు నాయుడు గారు మేము చూడటానికి వెళ్తే ప్రొక్లైమ్లు అడ్డం పెట్టి, జేసీబీలు అడ్డం పెట్టి, ట్రాక్టర్లో లారీలు అడ్డం పెట్టావు. రెండోసారి పోలవరం డ్యామ్కి వెళ్తే అరెస్ట్ చేసి నన్ను బొటాయిగూడెం పోలీస్ స్టేషన్లో పడేసావు, మా నాయకుల్ని నన్ను. ఇదా నీ నిర్వాకం? లక్షలాది మంది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బస్సుల ద్వారా, కార్ల ద్వారా, వాహనాల ద్వారా, రకరకాల వాహనాల్లో లక్షల మంది పోలవరం డ్యామ్కి వెళ్ళారు. లైవ్లో పోలవరం డ్యాంలో జరిగే కాంక్రీట్ పనులు దేశానికి ప్రపంచానికి ఆన్లైన్లో చూపించాం. నువ్వు మేము వెళ్తేనే డ్యాంలోకి డ్యామ్ సైట్లో పోనివ్వాల. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఈ 5 ఏళ్లలో ఒక్క బస్సు పెట్టి, ఒక్క వాహనం పెట్టి ఎవరినన్నా పోలవరం డ్యాము తీసుకెళ్ళి పనులు దుంచే దమ్ము ధైర్యం నీ ప్రభుత్వానికి ఉందా అని 5 ఏళ్లలో చేసావని నేను జగన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. చాగల్నాటికి 16 కోట్లు ఖర్చు పెట్టాం. పుష్కరాకి 140 కోట్లు ఖర్చు పెట్టాం. తాడిపూడికి 96 కోట్లు ఖర్చు పెట్టాం. చింతలపూడి లిఫ్ట్కి 4000 కోట్లు పనులైతే దాన్ని కూడా నాశనం చేసావు. ఉభయ వెస్ట్ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, జగేపేట, నందిగామ, మైలవరం, తిరువూరు, నూజివీడు, గన్నవరం, ఏలూరు, దెందులూరు, చింతలపూడి, ఇన్ని ప్రాంతాలకు నీళ్ళెళ్ళే 10 నియోజకవర్గాలు, 10 లక్షల ఎకరాలు మెట్ట ప్రాంతాలన్నీ కూడా 5000 కోట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. 2 సంవత్సరాలు తిరగకుండా 4000 కోట్లు ఖర్చు పెడితే ఈ దద్దమ్మ అసమర్థ చేతకాని ప్రభుత్వం ఆ పనులన్నీ కూడా పక్కన పారేశారు. అదే చింతలపూడి నీళ్ళు వచ్చుంటే ఇవాళ మెట్ట ప్రాంతాలు కృష్ణా జిల్లాలో, అటు వెస్ట్ గోదావరిలో బ్రహ్మాండంగా లక్షలాది ఎకరాల్లో 1000 కోట్ల ఆదాయం రైతాంగానికి వచ్చి ఉండేది. దాన్ని కూడా నాశనం చేశావు. దానికేం సమాధానం చెప్తావని నేను అడుగుతా ఉన్నా. అట్లాగే ఇవాళ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి దాన్ని నాశనం చేశావు. పనులు మొదలు పెడితే, శంకుస్థాపన చేసి పనులు మొదలు పెడితే దాన్ని కూడా నాశనం చేసి దాన్ని కూడా పక్కన పడేసావు. అట్లాగే కేఎల్ రావు ప్రాజెక్టులో పులిచింతల్లో 1174 కోట్లు మేము ఖర్చు పెడితే పులిచింతల గేట్లు కొట్టుకుపోతే నీకు 4 ఏళ్ళు పట్టింది గేట్లు పెట్టడానికి. గుండ్లకమ్మ గేట్లు కట్టుకుపోతే ఇంతవరకు దిక్కు మొక్కు లేదు. నీ ఇసుక దాహం వల్ల, మీ శాసనసభ్యులు మంత్రుల ఇసుక దాహం వల్ల అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది. కడప జిల్లాలో, మీ జిల్లాలో, మీ సొంత జిల్లాలో పుంచా ప్రాజెక్టు కొట్టుకుపోయింది, రిజర్వాయర్ కొట్టుకుపోయింది. ఏం సమాధానం చెప్తావు దానికి? పూంచాకి ఏం సమాధానం చెప్తావు? అన్నమయ్య డ్యామ్కి ఏం చెప్తావు? గుండ్లకమ్మ గేట్లకి ఏం చెప్తావు? పులిచింతల గేట్లు
కొట్టుకుపోయిన గేటు పెట్టడానికి 5 ఏళ్ళు కావాలా నీకు? ఇదా మీ పనితీరు? ఇదా మీ నిర్వహణ? నాగార్జున సాగర్ మోడరైజేషన్ 2495 కోట్లు ఖర్చు పెట్టాం. మీరేం ఖర్చు పెట్టారు? కనీసం నీళ్ళు ఇచ్చారా? నాగార్జున సాగర్ రైట్ కెనాల్ చివరి ప్రాంతానికి, లెఫ్ట్ కెనాల్ చివరి ప్రాంతాలకు నీళ్లు వచ్చాయా? నాగార్జున సాగర్ డ్యామ్ నీళ్లు తాగలిగారా? ఇవాళ డ్యాములు మీ కంట్రోల్లో ఉన్నాయా? ఒక డ్యామ్ మీ కంట్రోల్లో ఉందా? కృష్ణా పరిధిలో కేఆర్ఎంబి ఆఫీస్ విశాఖపట్నంలో పెట్టమన్నారంటే మీరు ఎంత తెలివి తక్కువ వాళ్ళు, ఎంత దద్దమ్ములు ఈ మంత్రులు. కృష్ణానది ఎక్కడుంది? కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఆఫీస్ విశాఖపట్నంలో పెట్టమన్నా అంటే సముద్రం దగ్గర. మీకు బుర్ర ఉందా అని అడుగుతున్నా. బుర్ర తక్కువ ఆలోచనలు, బుర్ర లేని ఆలోచనలు, తెలివి తక్కువ ఆలోచనలు, మూర్ఖపు ఆలోచనలు. సాగునీటి రంగాన్ని నాశనం చేసి రైతు కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించి ఇవాళ కరువు బారిన పడేశారు రాయలసీమని, మెట్ట ప్రాంతాలని, ఉత్తరాంధ్రని. ఏం సమాధానం చెప్తావు ప్రకాశం నెల్లూరు జిల్లా రైతాంగానికి? ఏం సమాధానం చెప్తావు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం రైతాంగానికి? ఏం సమాధానం చెప్తావు అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు రైతాంగానికి? సమాధానాలు లేవు. సాగునీటి రంగం మీద నీకు అవగాహన లేదు, తెలీదు, చెప్పేవాళ్ళు లేడు నీకు. గుండ్లకమ్మ దగ్గర 81 కోట్లు ఖర్చు పెట్టాం. నువ్వేం ఖర్చు పెట్టావు? వెలుగొండ పూల సుబ్బయ్య, వెలుగొండ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. 1414 కోట్లు ఖర్చు పెట్టాం. మళ్ళీ చెప్తున్నా, వెలుగొండ ప్రాజెక్ట్ టనల్లో నీళ్ళిచ్చి చంద్రబాబు నాయుడు గారు వెలుగొండ ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేస్తారు. గుర్తెట్టుకో, 2024 సంవత్సరంలో జరగబోతుంది. శంకుస్థాపన చేసింది ఆయనే. మళ్ళీ వెలుగొండ టన్నల్లో నీళ్లు తీసుకెళ్ళి జాతికి అంకితం చేస్తాం. సిగ్గుందా ఈ ప్రభుత్వానికని అడుగుతున్నా. నీళ్ళు ఇవ్వకుండా వెలుగొండ ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేశామని బడాయి కబుర్లు చెప్తావా? ఎక్కడన్నా నీళ్ళు ఇచ్చి చెరువుకు కావచ్చు, కాలువకు కావచ్చు, ప్రాజెక్ట్ కావచ్చు, ఏదైనా సరే నీళ్ళు ఇచ్చి జాతికి అంకితం చేయటం చరిత్రలో చూసాం. ప్రభుత్వాలు ఎన్నో వచ్చాయి, పోయాయి. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, వెళ్ళారు. కానీ డ్యాముల్లో నీళ్లు లేకుండా, కాలువల్లో నీళ్ళు ఇవ్వకుండా, టన్నల్లో నీళ్లు పారకుండా జాతికి అంకితం చేశామని బడాయి కబుర్లు, డబ్బా కబుర్లు, కోట్ల రూపాయలు నీ పత్రికల్లో, నీ ఛానల్లో అడ్వర్టైజ్మెంట్లకు ఖర్చు పెట్టావు. మళ్ళీ చెప్తున్నా, 2024 సంవత్సరంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగొండ మిగిలిపోయిన పనులు పూర్తి చేసి 2024 సంవత్సరంలో వెలుగొండ ప్రాజెక్టు టనల్ ద్వారా కృష్ణమ్మ తల్లి నీళ్లు వెలుగొండ రైతాంగ పొలాలకు ఇచ్చి వెలుగొండ ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జాతికి అంకితం చేస్తారు. జగన్ రెడ్డి తెలుసుకోమని చెప్పి నీకు చెప్తా ఉన్నాను. మళ్ళీ రేపు నీ ఎన్నికల ప్రచారాల్లో కూడా ఈ డబ్బా కబుర్లు మానేయమని కూడా జగన్ రెడ్డికి సలహా ఇస్తూ ఉన్నాను. అట్లాగే రామతీర్థం కావచ్చు, తెలుగు గంగకి 504 కోట్లు ఖర్చు పెట్టాం. బద్వేల్ సాగర్ కూడా నీళ్లు తీసుకెళ్ళిన దద్దమ్మ ప్రభుత్వం బ్రహ్మసాగర్ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి పుట్టిన ప్రాంతం, ఆయన పేరు మీద ఉన్న రిజర్వాయర్కి కూడా నీళ్ళు వెళ్ళలా. సోమశిల స్వర్ణముఖిని గాలికి వదిలేసావు, 134 కోట్లు ఖర్చు పెట్టాం. సోమశిల ప్రాజెక్టుకి 380 కోట్లు ఖర్చు పెట్టాం. సోమశిల హై లెవెల్ కెనాల్కి 521 కోట్లు ఖర్చు పెట్టాం. దాన్ని కూడా గాలికి వదిలేసావు. గాలేరు నగరి ఫేజ్ 1కి 1423 కోట్లు ఖర్చు పెట్టాం. 10% ఖర్చు పెట్టావని అడుగుతా ఉన్నా. ఫేజ్ 2 123 కోట్లు ఖర్చు పెట్టాం. ఏం ఖర్చు పెట్టావు నువ్వు అని అడుగుతా ఉన్నా. అట్లాగే గండికోట సిబిఆర్ లిఫ్ట్కి మరి వాళ్ళ పులివెందుల